నేను ఈ ప్రాంతంలో ఉండబట్టి దగ్గర దగ్గర నేను ఇక్కడనే మన బురాన్పురంలోనే పుట్టి పెరిగిన. ఈ మోరు మన బస్ డిపో దగ్గర నేను మా ఏరియా. అయితే అక్కడి నుంచి మళ్ళీ కాలక్రమేణా మళ్ళీ మారుతూ మన 58వ డివిజన్‌లో బీసీ కాలనీలో ఉంటున్నాను. మరి ఇది కనీసానికి ఒక ఇది 20 సంవత్సరాల నుంచి ఉంటున్నది. ఒక 20 సంవత్సరాలంటే ఫస్ట్ మామూలుగా ఒక 4 డివిజన్‌లు అప్పుడు డివిజన్ లెక్క కాకుండా వార్డు లెక్కమట్టి ఉండేవి. ఈ వార్డులు ఉండేటటువంటి పరిస్థితులలో అప్పుడున్న చెత్త కూడా ఏదో నామమాత్రంగా ఉండేది. అది ఇప్పుడు ఇదివరకు ఎన్‌జిఓస్ కాలనీలో పోసినటువంటి చెత్త ఆ తర్వాత మళ్ళీ ఎన్‌జిఓస్ కాలనీ వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ప్లాట్లు అలాట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యువతలకి మార్చడం జరిగింది. యువతలకి మార్చిన తర్వాత కొద్ది గొప్ప చెత్తనే వచ్చేది. కానీ ఇప్పుడు మరి కార్పొరేషన్ అయిన తర్వాత 50 డివిజన్ల చెత్త కూడా తీసుకొచ్చి ఒకే కాడ డంప్ చేయటం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనీసానికి ఒక 4 సంవత్సరాల కానించి మేము 5 సంవత్సరాల కానించి చాలా ధర్నాలు, రాస్తారోకాలు ఈ ట్రాక్టర్లు రాకుండా ఆఫ్ చేయటం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ సందర్భంలో అక్కడ ధర్నా చేసినప్పుడు మన అన్ని ట్రాక్టర్లు ఆఫ్ చేస్తే కనీసానికి ఒక 60, 70, 80 ట్రాక్టర్లు వర్షమట్టి ఆగి వాటన్నిటిని కూడా మేము ధర్నా చేసి మన ఈ ప్రాంతంలో మాకు వాసన వస్తున్నది, ఈ దుర్వాసన మేము భరించలేము అనే పద్ధతిలో ఆఫ్ చేస్తే తర్వాత వచ్చేసి దీన్ని ఎట్టని చేసి మేము మార్పిస్తామని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రిగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఒకసారి ఈ డంపింగ్ యార్డ్ని తీసి వేరేకెళ్ళి మార్చడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ మరో 5 సంవత్సరాల తర్వాత మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా అయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత మేము ధర్నాలు చేసి నానా చికాకులు చేసి టెంట్లు వేసుకొని పోలీస్ స్టేషన్లోకి పోయి పోలీసు వాళ్ళతోటి నానా మాటలు పడి ఈ అన్నిటిని చేసి కూడా పంపించడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అయితే ఇది ఇట్లే కాదు, ఎలక్షన్ టైంలో మనం వాళ్ళ ఆలోచనల్ని మార్చి మనం సరైన హామీ నాయకుల నుంచి హామీ తీసుకొని దీన్ని ఎట్టన చేసి తొలగించాలని చెప్పేసి ఎలక్షన్ టైంలో నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండా పట్టణాన్ని కూడా పట్టుకొని మన ఈ ప్రాంతంలో మాకు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి మీరు మాకు ఈ డంపింగ్ యార్డ్ తీసేస్తే మిమ్మల్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి 58వ డివిజన్లో కానీ పక్కమట్టున్న డివిజన్లో కానీ అందరినీ ప్రభావితం చేసి డివిజన్ వేజీగా మీకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చేటట్టు చేసే బాధ్యత మాది.